హాయ్. ఏపీ బిఫ్యుకేషన్ సెకండ్ క్లాస్ గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లాస్ట్ క్లాస్ మనము ఫస్ట్ భాగం సెకండ్ భాగం వాటి నుంచి 11 పరిచ్ఛేదనాలు అంటే 11 ఆర్టికల్స్ వరకు మనం డిస్కస్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఈ మూడవ భాగం నుంచి మనం ఈరోజు మూడో భాగం సెకండ్ క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం. వీటిలో మనకి ఈ భాగంలో షెడ్యూల్ 3 అన్నమాట. షెడ్యూల్ 3 అంటారు భాగం 3. శాసనసభల్లో ప్రాతినిధ్యం. మనకు శాసనసభలు అంటే ఏమేమి గుర్తొస్తాయి? రాజ్యసభ, లోక్సభ, శాసనసభ మరియు విధాన మండలులు. వీటి నుంచి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వీటిలో మనకి పరిచ్ఛేదనాలు 12 నుంచి ఈ భాగం 3లో 12 నుంచి 29 వరకు పరిచ్ఛేదాలు ఉంటాయన్నమాట. పరిచ్ఛేదాలు అంటే ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ అనేది ఉంటాయి. మనకు వీటి నుంచి క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్గా వచ్చాయన్నమాట. ఈ భాగం 3 నుంచి లాస్ట్ ఇయర్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. మనము వీటి నుంచి ఇంపార్టెంట్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు 12వ పరిచ్ఛేదం అంటే భాగం 3లో ఫస్ట్ రాజ్యసభ అనమాట. ఫస్ట్ రాజ్యసభ వస్తుంది. ఈ రాజ్యసభలో 12వ పరిచ్ఛేదం కింద రాజ్యాంగం 4వ షెడ్యూల్ సవరణ అనమాట. 4th షెడ్యూల్. 4th షెడ్యూల్ని అమెండ్ చేశారు. ఓకే, ఈ 12వ పరిచ్ఛేదనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 4th షెడ్యూల్ని సవరణ చేశారు, అమెండ్ చేశారు. ఈ 4th షెడ్యూల్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే రాజ్యసభలోని సభ్యులు రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి వచ్చేసి 11 మంది, తెలంగాణకు వచ్చేసి 7 మెంబర్స్ ఉండాలి. మొత్తం ఎంతమంది రాజ్యసభ సభ్యులు? 18 మంది ఉంటారనమాట. విభజన అనంతరం ఏపీకి 11 మంది, తెలంగాణకు 7 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారన్నమాట. ఈ 4th షెడ్యూల్ని అమెండ్ చేశారు. ఓకే, ఇది 12వ పరిచ్ఛేదం. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 12వ పరిచ్ఛేదం ప్రకారం ఏ షెడ్యూల్ను సవర్ చేశారు? 4th షెడ్యూల్ను సవర్ చేశారు. 12వ పరిచ్ఛేదం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన రాజ్యసభ సీట్లు ఎన్ని? 11. 12వ పరిచ్ఛేదం ప్రకారము ఏ సభకు సీట్లు కేటాయించారు? ఏ సభకు సవరణ చేశారు? రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, విధానమండలి అంటే మనకు రాజ్యసభ నుండి 12, 13 ఈ 2 వచ్చేసి ఈ రాజ్యసభకు సంబంధించింది అనమాట. ఈ 13వది విషయం ఏంటంటే ఈ సభ్యుల యొక్క పదవీ కాలాన్ని కొనసాగింపు చేస్తారనమాట. అంటే పదవీ కాలంలో మార్పు ఉండదు. 13వ పాయింట్ ఏంది? 13వ పరిచ్ఛేదం పదవీ కాలంలో మార్పు ఉండదు వీళ్ళకి. ఈ మొత్తము రాజ్యసభ సభ్యులు 18 మందిని కేటాయిస్తారు. 18 మందిని కేటాయించి వాళ్ళని కొనసాగింపు కింద వీళ్ళ యొక్క పదవీ కాలం అనేది మారదు. ఇలా మనం 12, 13వది రాజ్యసభ కింద కేటాయించుకుంటాం. వీటిలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? 12వ పరిచ్ఛేదం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట క్వశ్చన్కి. ఇక లోక్సభ. ఈ లోక్సభ విషయానికి వస్తే లోక్సభ నుంచి 14వ పరిచ్ఛేదం లోక్సభ ప్రతినిధులు. ఈ లోక్సభ ప్రతినిధులు ఎంతమంది ఉంటారు? లోక్సభ యొక్క ప్రతినిధులు ఏపీకి మొత్తం 42 మంది ఉన్నారన్నమాట. 42 మందిలో ఏపీ వచ్చేసి 25 మెంబర్స్. ఓకే, అదేవిధంగా తెలంగాణకు వచ్చేసి 17 మెంబర్స్. మొత్తం ఎంత? 42 మెంబర్స్ ఈ లోక్సభ యొక్క ప్రతినిధులు. 14వ పరిచ్ఛేదం ప్రకారం ఏ సభకు
ప్రాతినిధ్యం వహిస్తుంది లోక్సభకి. 14వ పరిచ్ఛేదం యొక్క ఏపీకి కేటాయించినవి 25, తెలంగాణకు 17, మొత్తం టోటల్ 42. వీటిని ఇలాగే కొనసాగింపు చేస్తారనమాట. ఇక 15వ వచ్చేసి పార్లమెంటు శాసనసభ స్థానాల డీలిమిటేషన్ చేస్తారనమాట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఈ పార్లమెంటు శాసనసభల యొక్క ఎలక్షన్స్ కొనసాగింపు ఉంటాయని అర్థం. ఎలక్షన్స్ జరపవచ్చు అని అర్థం అనమాట. ఇక్కడ నుంచి కూడా ఎలక్షన్స్ జరపవచ్చు. ఇది 15వ పరిచ్ఛేదం. ఎలక్షన్స్ జరపవచ్చు. డీలిమిటేషన్ ఆర్డర్ 2008 ప్రకారం పార్లమెంటు శాసనసభలో ఎలక్షన్స్ జరపవచ్చు. ఇది 15వ పరిచ్ఛేదం. ఓకే. ఇక 16వది వచ్చేసి వీటి యొక్క సభ్యులు పదవీ కాలంలో మార్పు ఉండదు. వీళ్ళ పదవీ కాలాన్ని కొనసాగింపు ఉంటుంది, కేటాయింపు ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క నియమాలు ఉంటాయి. ఈ పదవీ కాలంలో మార్పు ఉండదు. ఈ సభ్యుల యొక్క నియమాలు వాటి గురించి సెక్షన్ 14 కింద పనిచేస్తాయి. ఈ సెక్షన్ 14 కింద లోక్సభకు సంబంధించిన ప్రాతినిధ్య సభ్యులు గురించి 16వ పరిచ్ఛేదంలో డిస్కస్ చేశారు. ఇప్పుడు వీటి నుంచి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే లోక్సభకు వచ్చేసి 12, 13 పరిచ్ఛేదాలు, రాజ్యసభకి. లోక్సభకు వచ్చేసి 13 నుంచి 16, 13 నుంచి 14 నుంచి 16, 12, 13 రాజ్యసభ. లోక్సభ 14, 15, 16 ఈ 3 ఉంటాయి. రాజ్యసభకు 2, లోక్సభకు 3 పరిచ్ఛేదాలు. రాజ్యసభకు 12, 13, లోక్సభకు 14, 15, 16. 14వది 42లో ఏపీకి 25, తెలంగాణకు 17. అదేవిధంగా లోక్సభలో సెక్షన్ 14 అనేది గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 14 ఈ 16వ పరిచ్ఛేదానికి సంబంధించింది అనేది నోటిఫై చేసుకోవాలి. డీలిమిటేషన్ ఆర్డర్ 2008 ప్రకారము శాసనసభ అండ్ పార్లమెంట్లకు ఎలక్షన్స్ జరపవచ్చు. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇకపోతే శాసనసభ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 2 సభల మాదిరే మన స్టేట్ వైజ్ వచ్చేసి శాసనసభ. ఈ శాసనసభకు ఎంతమంది ఉండాలి సభ్యులు? ఈ శాసనసభ యొక్క సభ్యుల గురించి తెలుసుకోవడానికి 17వది ఏపీ వచ్చేసి 175. ఓకే. అదేవిధంగా తెలంగాణ వచ్చేసి 119 ఉండాలని సూచించింది అనమాట. వాళ్ళకి విభజించడం వలన, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించడం వలన ఈ పునర్విభజన చట్టం తర్వాత 175, 119 అనేది వచ్చేసింది. ఇక వీటి నుంచి ఇది 17వది చాలా ఇంపార్టెంట్. విభజన తర్వాత సీట్ల కేటాయింపు. ఏ పరిచ్ఛేదనం? శాసనసభకి 17, శాసనసభకి 17వ పరిచ్ఛేదం. ఇక 18వది వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విభజన చట్టం తర్వాత విడిపోయాయి కదా, వాళ్ళకి ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యం అనమాట. ఏ విధంగా ఉంటుంది? ఆంగ్లో ఇండియన్స్. ఈ ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం అనేది మామూలుగా అయితే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ఉండేవాళ్ళు. ఆ 2ని తెలంగాణకు ఒకరిని, ఆంధ్రప్రదేశ్కు ఒకరిని కేటాయించడం అయితే జరిగిందనమాట. మన రాష్ట్ర శాసనసభలకు గవర్నర్ ఆర్టికల్ 333 ప్రకారము, రాజ్యాంగ ఆర్టికల్ 333 ప్రకారము ఈ ఆంగ్లో ఇండియన్స్ని ఏపీకి ఒకరిని, తెలంగాణకి ఒకరిని కేటాయించడం జరిగింది. ఎవరు? గవర్నర్. ఓకే. ఆ స్టేట్ యొక్క ప్రెసిడెంట్, స్టేట్ యొక్క గవర్నరు ఆర్టికల్ 333 ప్రకారం ఆంగ్లో ఇండియన్స్ను చెరొకరిని ఇవ్వడం అయితే జరిగింది. 18వ పరిచ్ఛేదం ఏది? ఆంగ్లో ఇండియన్స్కు సంబంధించినది, చెరొకరిని కేటాయించడం అనేది. ఇక 19వ విషయానికి వస్తే ప్రస్తుత సభ్యుల కేటాయింపు అనమాట. సభ్యులు మామూలుగా వచ్చేసి ఇక్కడ కేటాయించారు కదా 16వది, ఇక్కడ 13వది అనేసి. వీళ్ళ కేటాయింపు, కొనసాగింపు అనేది శాసనసభ సభ్యులు ఇంతవరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళని అట్టే కొనసాగింపు చేస్తారనమాట. ఆ కొనసాగింపు ప్రకారము సెక్షన్, ఇది 19వ పరిచ్ఛేద ప్రకారం సెక్షన్ 17, శాసనసభకి సెక్షన్ 17, 19 పరిచ్ఛేదనం.
పరిచ్ఛేదం 16 పరిచ్ఛేదం కింద సెక్షన్ 14 వాళ్ళ కేటాయింపు కోసం అనమాట సెక్షన్లు ఇవి. 20వది శాసనసభల పదవీ కాలం. 20వ పరిచ్ఛేదం వచ్చేసి శాసనసభ యొక్క వాళ్ళ పదవీ కాలం వచ్చేసి 5 years ఉంటుంది అనమాట. 5 years ఉంటుంది. ఇది 5 years ఉండాలని సూచించిన ఆర్టికల్ ఏది 172. 20వ పరిచ్ఛేదం శాసనసభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండాలి. వాటి ప్రకారము ఆర్టికల్ 172 ప్రకారము ఏ పరిచ్ఛేదం కింద శాసనసభ్యుల పదవీ కాలము 5 సంవత్సరాలు ఉండాలని సూచించింది? 20వ పరిచ్ఛేదము. 20వ పరిచ్ఛేదం ప్రకారము శాసనసభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు. 20వ పరిచ్ఛేదం ప్రకారము 5 సంవత్సరాలు శాసనసభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండాలని సూచించిన ఆర్టికల్, తెలియజేసిన ఆర్టికల్ ఏది? 172. ఓకే, శాసనసభ్యుల పదవీ కాలానికి ఆర్టికల్ ఏది? 172. ఇలాంటి క్వశ్చన్స్, రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక 21వ పరిచ్ఛేదం ఏది? సభాపతి ఉపసభాపతి యొక్క ప్రక్రియ నియమాలు. అంటే సభాపతి ఉపసభాపతి స్పీకర్ సంబంధించిన వాళ్ళని కొనసాగింపు అనమాట. స్పీకర్ సంబంధించినది 21వది, నోట్ ప్యాడ్. 22వది కొత్త రాష్ట్రాలకు విధాన మండలిలో కేటాయించడం అనమాట. కొత్త రాష్ట్రాలకు విధాన మండలిలో కేటాయించాలని 22వది సూచించింది. 22వది కొత్త రాష్ట్రాలకు విధాన మండలిలో సూచించాలని కేటాయించింది అనమాట. వీటి ద్వారా మన శాసనసభ ఇప్పుడు వీటి నుంచి మనం ఏం నడుచుకున్నాం? రాజ్యసభ 12, 13. మెయిన్గా రాజ్యసభలో 12వది చాలా ఇంపార్టెంట్. 4th షెడ్యూల్ ద్వారా చేసి వాటి సభ్యులను కేటాయించడం జరిగింది. లోక్సభ ద్వారా 14వ దానికి ఇంపార్టెంట్. అదేవిధంగా శాసనసభకు 17 ఇంపార్టెంట్. శాసనసభకి 17 ఇంపార్టెంట్. 12, 14, 17 చాలా ఇంపార్టెంట్. ఇక ఆంగ్లో ఇండియన్స్కు 18, 19 సెక్షన్ 17 కింద వాళ్ళ కొనసాగింపు. 20 పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండాలని ఆర్టికల్ 172 ప్రకారం చూసింది. 21 స్పీకర్కి, 22 చేసి విధాన మండలిని ఏర్పాటు చేయడం కోసం అనేది కేటాయించడం జరిగింది అనమాట. వీటిని ఈ విధంగా మనం ఒకసారి రివిజన్ చేస్తే వీటిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి పరిచ్ఛేదాలు, వాటికి ఉన్న వాల్యూస్. ఇప్పుడు సభ్యుల సంఖ్య, శాసనసభలో రాజ్యసభలో సభ్యుల సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది అనమాట. వీటి గురించి ఈసారి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది, లాస్ట్ ఇయరే కాకుండా. ఇప్పుడు విధాన మండలుల గురించి తెలుసుకుందాం. విధాన మండలి 23 నుంచి 26 వరకు ఉన్నాయన్నమాట పరిచ్ఛేదాలు. 23వ పరిచ్ఛేదం వచ్చేసి విధాన మండలిలో నియమాలు. విధాన మండలిలో ఎంతమంది సభ్యులు ఉండాలా? ఏపీలో 50 మంది లోపే, అదే తెలంగాణలో 40 మంది ఉండాలి. మొత్తం 90 మెంబర్స్ ప్రకారము ఏపీలో 50 మంది, తెలంగాణలో 40 మంది. ఆ పరిచ్ఛేదం తెలిపేది 23వ పరిచ్ఛేదం, విధాన మండలిలో సభ్యులు అనమాట. 24వ వచ్చేసి మండలి నియోజకవర్గాల డీలిమిటేషన్ అనమాట, ఆర్డర్ సవరణ. మండలి నియోజకవర్గాల, విధాన మండలి యొక్క నియోజకవర్గాల 24వ పరిచ్ఛేదము డీలిమిటేషన్ ఆర్డర్ సవరణ వచ్చేసి జరుగుతుంది. అప్పుడు 2006లో ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఉన్నది, వాటిని డీలిమిటేషన్ ఆర్డరు 2006లో ఉన్నది, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఇప్పుడు 2014 నుంచి తెలంగాణకి సపరేట్గా సవరణ చేసి కొత్త డీలిమిటేషన్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 24వ పరిచ్ఛేదం ప్రకారం డీలిమిటేషన్ ఆర్డర్. ఇక 25వ వచ్చేసి విధాన మండలి అధ్యక్షత, ఉపాధ్యక్షులు, ప్రక్రియ నియమాలు. అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉంటారు కదా విధాన మండలికి, వాళ్ళ కొనసాగింపు అనమాట, పదవీ కాలంలో కొనసాగింపు. 26 నియోజకవర్గాల డీలిమిటేషన్. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్కి వచ్చిందనమాట. ఇది ఏ విధంగా వచ్చిందంటే 26వ పరిచ్ఛేదం ప్రకారము ఏ పరిచ్ఛేదం ప్రకారము ఆంధ్రప్రదేశ్ సభ్యులని, 26వ పరిచ్ఛేదం ప్రకారము ఆంధ్రప్రదేశ్ను 175 నుంచి ఎంతవరకు పెంచవచ్చు శాసనసభ్యుల సంఖ్యను అనేది సూచించిందనమాట. కింద సంఖ్యలు ఇవ్వడ్డాయి, 200, 225, 180 అట్లా అనేసి. వీటి ప్రకారము నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రకారం ఈ నియోజకవర్గాలు 175 ఉన్నాయి కదా. 26వ పరిచ్ఛేదం ప్రకారము శాసనసభ్యులు, విధాన మండలి ఏపీకి 175 ప్రకారము 175 నుంచి 225 వరకు పెంచవచ్చు అనమాట నియోజకవర్గాలు. అదేవిధంగా తెలంగాణకి ఇప్పుడు ప్రజెంట్ ఉండే 119 నుంచి 153 వరకు పెంచవచ్చు. ఇది పెంచవచ్చు అనేది ఇంపార్టెంట్.
ఏపీకి ఎంతవరకు పెంచవచ్చు? 175 నుంచి 225 వరకు పెంచవచ్చు. తెలంగాణకి 119 నుంచి 153 వరకు పెంచవచ్చు. ఎంతవరకు పెంచవచ్చు అని మాత్రమే అడుగుతారు. అంటే 225 వరకు పెంచవచ్చు. ఏ పరిచ్ఛేదనం అని అడుగుతారు, అది 26వ పరిచ్ఛేదనం. ఏ ఆర్టికల్ ద్వారా అంటారు? ఆర్టికల్ 170 ప్రకారము పెంచవచ్చు, నియోజకవర్గాలు పెంచవచ్చు అనేది ఉందన్నమాట. రాజ్యాంగ ఆర్టికల్ 170 నోట్ పెట్టి చేసుకోండి. ఆ పాలిటీ కూడా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా సెక్షన్ ఎంత? 15 సెక్షన్ 15 ప్రకారము ఆర్టికల్ 170 ప్రకారము నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 225కు ఆంధ్రప్రదేశ్లో పెంచవచ్చు. ఏ పరిచ్ఛేదం ప్రకారము? 26వ పరిచ్ఛేదం ప్రకారం. ఇంపార్టెంట్. ఓకే, ఇక ఇది పోతే ఎలక్షన్ కమిషన్, ఎన్నికల కమిషన్ గురించి తెలుసుకోవాలి. వీటిలో 21ది ఎన్నికల కమిషన్ ప్రకారం డీలిమిటేషన్ ఆర్డర్ నవీకరించడకు ఎన్నికల కమిషన్ను అధికారాలు అన్నమాట. సెక్షన్ 26 ప్రకారము పేరు లేదా హద్దుల్లో ఒక భూభాగ పరిధి యొక్క నియోజకవర్గాల పరిధి వాటిని మార్పు సవరణ చేసేదానికి సెక్షన్ 26 ప్రకారము ఎన్నికల కమిషన్కు అధికారం ఉంది. సెక్షన్ 26 పరిచ్ఛేదనం 21లో ప్రచురించబడింది అనమాట. అదేవిధంగా 27లో పరిశీలించబడింది. ఇది ఎన్నికల కమిషన్కి సంబంధించినది 27. ఇక 28కి వస్తే షెడ్యూల్ కులాల ఆర్డర్ సవరణ, షెడ్యూల్ కులాల ఎస్సీ కేటగిరీ యొక్క ఆర్డర్ సవరణ. 29వ విషయానికి వస్తే ఎస్టీ కేటగిరీ షెడ్యూల్ తెగల ఆర్డర్ సవరణ. ఇది వచ్చేసి ఈ ఆర్డర్ వచ్చేసి 1950కి సంబంధించినది, ఎస్సీ ఎస్టీకి సంబంధించినది 1950 అనేది నోట్ పేరు చేసుకోండి. వీటి ద్వారా ఇది 5th షెడ్యూల్ ప్రకారం సవరణ చేయబడింది అనమాట. ఎస్సీ సంబంధించింది 5th షెడ్యూల్, అదేవిధంగా ఎస్టీకి సంబంధించింది 6th షెడ్యూల్. ఇది 28వ పరిచ్ఛేదనం ఎస్సీకి సంబంధించింది, 29వ పరిచ్ఛేదనం ఎస్టీకి సంబంధించింది. నోట్ పేడ్. ఈ ఆర్డర్ సవరణ చేసి 1950 ప్రకారం చేయబడింది. అది ఎక్కడి నుంచి అంటే 5th షెడ్యూల్ ప్రకారం ఎస్సీకి, 6th షెడ్యూల్ ప్రకారం ఎస్టీకి. ఇది ఇంపార్టెంట్. ఇది ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ మెయిన్గా ఏంటంటే నియోజకవర్గాల పెంపు, వాటి పరిచ్ఛేదనము, విధాన మండలి యొక్క సభ్యులు ఎంతమంది, శాసనసభ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ మరియు లోక్సభ సభ్యుల యొక్క పరిచ్ఛేదనాలు, వాటి యొక్క సెక్షన్లు, వాటిలో ఉండే ఆర్టికల్స్, ఇవి ఈ భాగం 3లో చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారా నెక్స్ట్ భాగం 4 నుంచి కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.